నా పేరు అజయ్, ఆర్బీఎస్కే ఫార్మసిస్ట్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ. మేము ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ని. నాకు గత నవంబర్ 30 తారీఖున ఫార్మసిస్ట్ ఎగ్జామ్ జరిగింది. 5 నెలలైనా కానీ ఇంకా మాకు రిజల్ట్స్ రాలేని పరిస్థితి ఉన్నది. ఎంతోమంది నిరుద్యోగులు వాళ్ళ జాబ్లను కూడా వదిలేసి గవర్నమెంట్ జాబ్ అని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినారు. ఇప్పుడు ఇంకా కూడా రిజల్ట్ రాలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలని అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి 2018 తర్వాత జరిగిన నోటిఫికేషన్ ఇది, చాలా సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మేము చాలాసార్లు ఇక్కడ మేము వాళ్ళకి అభ్యర్థించడం జరిగింది తొందరగా రిజల్ట్స్ ఇవ్వమని, కానీ వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా ఎలాంటి డిసిజన్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ నెల 12న కీ ఇస్తామని చెప్తున్నారు. కీతో పాటుగా మాకు ప్రొవిజనల్ లిస్టు ఇచ్చి ఈ మంత్ లోపల రిక్రూట్మెంట్ ఫినిష్ చేస్తే చాలా మందికి న్యాయం జరుగుతుంది. కాబట్టి మేము గవర్నమెంట్కి మేము సవినయంగా కోరుతున్నాము, మా యొక్క అభ్యర్థన పరిగణలోకి తీసుకొని ఈ నెల లోపల రిక్రూట్మెంట్ చేసేసి జాబ్ క్యాలెండర్లో చెప్పినట్టుగా 2వ నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. అట్లా ఇస్తే 30 సంవత్సరాలు పైబడిన అభ్యర్థులు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, అందరికీ న్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నవంబర్ 30న అయిపోయింది. 2024 నవంబర్ 30న అయిపోయింది. 700 పైచలకు పోస్టులు ఉన్నాయి. 24,000 మందికి పైగా మేము ఎగ్జామ్ రాసినాం. అంటే ఈ పోస్టులకు మీకు ఇట్లా లేట్ చేయడం వల్ల అంటే గవర్నమెంట్ తప్పిదమంటారా లేకపోతే ఏమంటారు? గవర్నమెంట్ తప్పిదామని మేము అనట్లేదు. వాళ్ళు చెప్పినట్టుగానే మాకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే మాకు ఇన్ టైం లోపల నోటిఫికేషన్ ఇచ్చినారు, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసినారు. కాకపోతే ఇక్కడ మాకు ఇంకా రిజల్ట్స్ అనేది ఇంక ఇవ్వలేదు. వాళ్ళు ఏప్రిల్ వరకు ఫినిష్ చేసి ఇంకొక నోటిఫికేషన్ అన్నట్టు చెప్పినారు జాబ్ క్యాలెండర్లో. రిజల్ట్స్ ఇస్తే అది అందరికీ న్యాయం జరుగుతుందని కోరుతున్నాం. రిక్రూట్మెంట్ చేసే వాళ్ళకి సంబంధించి పై అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా? మీరు అన్ని ఒకటేసారి రిలీజ్ చేయాలని చెప్పి మేము బోర్డుకు అనేక సార్లు వెళ్ళి కలిసాము రిజల్ట్స్ ఇవ్వమని. వాళ్ళు వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత అనేది చెప్తున్నారు. ఇంకా ఇప్పటి వరకు అయితే మా ఫైనల్ కీ కూడా రాలేదు. మా ఫైనల్ కీ ఇప్పుడు నిన్న నర్సింగ్ వాళ్ళది 5th అని చెప్పినారు, మాది 12th అని చెప్పినారు. 12th ఫైనల్ కీ ఇస్తున్నారు. ఫైనల్ కీతో పాటు మాకు ప్రొవిజనల్ లిస్ట్ ఖచ్చితంగా ఇచ్చేసి ఆ వెరిఫికేషన్ కావచ్చు, ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావచ్చు ఈ మంత్ లోపల ఫినిష్ చేసి జూన్ 2న మాకు అపాయింట్మెంట్ కాపీలు ఇస్తే మేమందరం చాలా ఆనందిస్తాం. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇందులో ఎగ్జామ్ రాసి? 24,000 పైచీలుకున్నారు. 24,000 పైచీలు. మరి ఏమంటున్నారు? ప్రజావాణికి వచ్చారు, ప్రజావాణిలో ఏమంటారు? చెన్నారెడ్డి సార్ గారిని, దివ్య మేడం గారిని కలిసాము. మా ముందరనే బోర్డు డైరెక్టర్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది. 12th రోజున సిబిఐటి రిజల్ట్స్ ఇస్తామని చెప్పినారు. బట్ మాకు ప్రొవిజనల్ లిస్ట్ కూడా కావాలని మేము కోరుతున్నాం. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏమంటారు? బోర్డు వాళ్ళు జస్ట్ వాళ్ళు కీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప మళ్ళీ ఇంకా ఫైనల్ లిస్ట్ కానీ వెరిఫికేషన్ కానీ ఎప్పటి వరకు మొత్తం రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది కానీ మాకు ఖచ్చితమైన హామీ ఏమి ఇవ్వట్లేదు ఇప్పటి వరకు. కాంగ్రెస్ ప్రజాపాలన అన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, కానీ ఎగ్జామ్స్ అయిపోయినా కూడా మిమ్మల్ని ఇట్లా ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళు అన్న మాట ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చినారు. మేము గవర్నమెంట్కు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బట్ మాకు రిజల్ట్స్ అనేది మాకు కంప్లీట్గా ఇచ్చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో లేము, ఇంత బట్టి తెలియడానికే పైసలు లేవు, ఈ టైంలో అందరు సమ్మెలు చేస్తున్నారు, మళ్ళీ నిరుద్యోగులు కూడా రోడ్ ఎక్కుతున్నారు, కొంచెం ఆలోచించండి అని చెప్తున్నారు. ఇవన్నీ ఫినాన్షియల్ అప్రూవ్డ్ పోస్టులు, మేము కొత్తగా ఏమి అడగట్లేదు. ఫినాన్షియల్ అప్రూవల్ పోస్టులే కాబట్టి వీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఫినాన్షియల్గా చూసేసుకొని ఈ పోస్టులకు మేము ఫినాన్షియల్గా బేర్ చేయగలుగుతాం అన్న సిచ్యువేషన్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పటివరకు బోర్డుకు సంబంధించిన వాళ్ళు ఎప్పటివరకు మీకు ఉద్యోగాలు వస్తాయనే క్లారిటీ ఏమైనా ఇచ్చారా? క్లారిటీ ఏం లేదండి, అందుకే ఆ క్లారిటీ కోసమే మేము వచ్చాం. ఆ క్లారిటీ పలానా ఈ తేదీ వరకు లేకపోతే ఇన్ని మంత్ వరకు కంప్లీట్ అవుతున్నట్టు ఎలాంటి ఖచ్చితమైన హామీ అయితే ఇవ్వలేదు. మాకు ఆ హామీ ఇవ్వాలన్నట్టు కోరుతుంది. నా పేరు కుసుమ, నేను ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జాబ్ ఆస్పిరెంట్ని. ఇప్పటివరకు మేము ఎంతమంది అధికారులను కలిసినా, ఇక్కడ ప్రజాభవన్లో వచ్చి మేడంని కలిసినా వాళ్ళు ఏమంటున్నారంటే 12th రోజు కీ పేపర్ ఇస్తామని అంటున్నారు. కీ పేపర్తో పాటు మేము కోరుకునేది ఏంటంటే ప్రొవిజనల్ లిస్ట్ కూడా పెట్టి జూన్ 2 వరకు మాకు అప్రూవల్ ఆర్డర్స్ ఇస్తే బెటర్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. సేమ్ ఇదే ప్రాబ్లం మేము 2018లో కూడా ఎగ్జామ్ రాసాము. 5 years వెయిట్ చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. సో అలాంటి జాప్యం జరగకుండా తొందరగా రిక్రూట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు బోర్డు వాళ్ళని ఎవరైనా కన్సల్ట్ అయ్యారా? ఇంతకుముందు కలిసామండి, చాలా కలిసారు బోర్డు వాళ్ళు.
మేము ఒక 5-6 సార్లు కలిసాము. వాళ్ళు ఎప్పుడు అదే మాట చెప్తున్నారు, ఒక డేట్ చెప్తున్నారు. ఆ డేట్ రోజు చెప్పిన రోజు వాళ్ళు అనుకున్న ప్రకారం ఇస్తున్నారు. కానీ మేము ఫైనల్గా కోరుకుంటుంది ఏంటంటే మాకు ప్రొవిజనల్ లిస్ట్, తర్వాత ఫాలోడ్ బై సర్టిఫికేట్ వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకనంటే మా ఫార్మసిస్ట్ విభాగంలో గవర్నమెంట్ జాబ్స్ పడేవి చాలా తక్కువ. ఎప్పుడో 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఎప్పుడో ఒకసారి పడుతుంది. సో ఇది మాకు ఈ అవకాశాన్ని మేము పరచుకోవాలనుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా కొంచెం మా బాధని అర్థం చేసుకొని రిక్రూట్మెంట్ త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? అంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిందా లేకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చిందండి. వాళ్ళు చెప్పిన ప్రకారమే మాకు నోటిఫికేషన్ వచ్చింది. మేము ఈవెన్ ఎగ్జామ్ కూడా రాసాం. అందులో ఎటువంటి అదైతే లేదు. ఓన్లీ రిగార్డింగ్ రిజల్ట్స్ వీఆర్ ఆస్కింగ్. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చింది నిరుద్యోగులకు అందరికి ఉద్యోగాలు ఇస్తానని. మరి ఇప్పుడు ఇది జాప్యం చేస్తుంది కదా. వాళ్ళు ఇచ్చిన ప్రకారమే నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదు కదా. దాన్ని మేము అదే అడుగుతున్నాం, ఇవ్వమని చెప్పేసి. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లా ఉద్యోగాలను ఆపడం? ఉద్యోగాలను ఆపడం అనేది కరెక్టా రాంగా అనేది అట్లా కాదండి. ఏంటనంటే ఏమంటారు, ఇప్పుడు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కదా, అప్పటి లోపల మా రిక్రూట్మెంట్ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ప్రజావాణికి వచ్చారు, ప్రజావాణి లోపల ఏం చెప్పారు మీకు? అదే చెప్పారండి, 12th రోజు కీ పేపర్ ఇస్తామని చెప్పారు. మేము ఏమన్నామంటే కీ పేపర్తో పాటు ప్రొవిజనల్ లిస్ట్ పెట్టమని అడుగుతున్నాం. గతంలో కూడా అధికారులను కలిసినప్పుడు డేట్లు చెప్తున్నారు, అది అన్నారు. మరి ఇక్కడ కూడా డేట్ చెప్పారు. ఆ డేట్కు ఒకవేళ మీకు జాయినింగ్ పత్రాలు కానీ కీ పేపర్స్ కానీ ఇవ్వకపోతే అంటే మీ తర్వాత చేసే కార్యాచరణ ఎలా ఉంటుంది? కార్యాచరణ అంటే అంటే మళ్ళీ వచ్చి ఎంక్వైరీ చేసినా కూడా మీకు అలానే తిప్పుతా ఉంటే కొంతమందికి ఏజ్ అయిపోతా ఉంటారు. అలా వాటికి సంబంధించింది కూడా ఉంటుంది. దాని మీద మీరేమైనా ముందు కార్యాచరణ తీసుకుపోతున్నారా? సమ్మె కానీ, ర్యాలీలు కానీ, రాస్తారోకోలు కానీ ఇలాంటి ఏమైనా చేయబోతున్నారు? చూస్తామండి. 12th వరకు ఇప్పటి వరకు మాకు ఇచ్చిన డేట్స్ ప్రకారం అయితే వాళ్ళు ఎప్పుడు అయితే మిస్ కాలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇస్తారని మేము పాజిటివ్ మైండ్ తోటి ఉన్నాం. థ్యాంక్ యూ అండి.